ముఖ్యంగా ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతటికై మీకు వందనాలు. ఈ రాత్రి కూడా మీ సన్నిధిలో మేము గడిపే సమయము ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంచండి. అత్యున్నతంగా హెచ్చింపబడిన దేవుడవు, సమస్తం పైన ఆధిపత్యం వహించే దేవుడవు, మా జీవితాల కొరకు మీరు ప్రణాళిక కలిగిన దేవుడవు. మీ సన్నిధిలో నీకు మేము వచ్చినప్పుడు ఆత్మీయమైన క్షేమము మాకు అధికముగా దయచేయండి ప్రభా. మీ యొక్క సన్నిధిలో ఉండే ఈ ధన్యకరమైనటువంటి అనుభవాలు మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. మీ సన్నిధిని గౌరవించి ఇప్పటికే వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రములు. రావాల్సిన వారిని కూడా సకాలంలో తీసుకున్నామని బ్రతిమాలుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థనాత్మను కలిగి ప్రభా ప్రార్థించడానికి సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. కనబడని అంధకార శక్తుల ప్రభావం దూరపరచండి. అవసరమైన మాటలు దయచేయండి. ఏది చెప్పినా, ఏది చేసిన సంఘానికి అది మేలుకరంగా ఉంటకు సహాయం చేయండి. ఆరంభిస్తున్నాం మా పాటలు, మా వాక్య ధ్యానం, ప్రార్థన సమయం మేలుకరంగా ఉంచమని మమ్మల్ని మీ హస్తగతం చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 600. పాట సంఖ్య 600, పాత పాటల పుస్తకంలో 589. ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము, మెలకువతో క్రీస్తుని ఉపదేశమును పొంది ఆయన మాదిరి మదియందు ప్రార్థించుము, కృతజ్ఞతతో ప్రార్థించుము, కృతజ్ఞతతో ఆనంద గీతము పాడుచును, ప్రార్థించుము, తెగక ప్రార్థించుము. ఆయన రాకడ సమీపము, ఆయన రాకడ సమీపము, అర్ధరాత్రి కోడి కూయునప్పుడు గమనికలేని వానివలే నుండిన యజమానుని శిక్షకు గురియగుదు, తెగక ప్రార్థించు.
యేసు ఉగ్రత నుండి తప్పించు యేసు ప్రత్యక్షమౌను పరమందు ఉపద్రవమందు పొందిన రక్షణ ఉపద్రవమందు పొందిన రక్షణ కాపాడుకోనన్ని ఆత్మయందు తెగక ప్రార్థించుము తెగక ప్రార్థించుము మీరే కదా మాదు నిరీక్షణ మీరే కదా మాదు నిరీక్షణ ఆనందమును అతిశయమని ప్రేమతో ప్రయాసముందునట్టి ప్రేమతో ప్రయాసముందునట్టి జనుల పోలి నడువంగను తెగక ప్రార్థించు తెగక ప్రార్థించు విశ్వాసమందున్న లోపములను లోపములను సరిదిద్దుటకు కృపను పొందా ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి వేదనతో శక్తిని పొందా ప్రార్థించుము తెగక ప్రార్థించు ప్రధాన దూత శబ్దమును ప్రధాన దూత శబ్దమును దేవుని పూరా ధ్వనిని వినగా లేతురు మొదట మనకన్నా ముందు తెగక ప్రార్థించుము తెగక ప్రార్థించుము భద్రముగా నుండ నిద్రపోక భద్రముగా నుండ భారముతో వేడుము ప్రభుని శక్తిని ఎత్తబడరు మత్తులైన వారు ఎత్తబడరు మత్తులైన వారు మెళకువతో వేడు ఉజ్జీవాత్మకై తెగక ప్రార్థించుము తెగక ప్రార్థించుము నీ ఆత్మ జీవమును రాకడయందు నీ ఆత్మ జీవమును రాకడయందు నిందారహిత సంపూర్ణతతో సమాధానకర్తన్ ప్రార్థించుము సమాధానకర్తన్ ప్రార్థించుము కాపాడబడను పరిశుద్ధతలో తెగక ప్రార్థించుము తెగక ప్రార్థించుము మెళకువతో కొనసాగుము తెగక ప్రార్థించుము. యోనా గ్రంథం
యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క పుస్తకము యోనాకు సంబంధించినటువంటి ఈ యొక్క పుస్తకంలో అనేక రకాలైనటువంటి బలహీనతలు కలిగినటువంటి ఒక ప్రవక్తను గురించి మనం చూస్తాం. దేవుని విషయంలోనే ఏమాత్రం కూడా మరి ఇది లేకుండా తను దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించిన వాడుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు స్పష్టంగా డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళమని. దేవుడు చెప్పినటువంటి మాటకు ఏమాత్రం కూడా విధేయత చూపించకుండా తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ప్రకారం వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం చదవవలసినటువంటి వాక్యము 2వ అధ్యాయంలో, దయచేసి చదవండి 9వ వచనము ఆఖరి భాగం. ప్రార్థన చేస్తాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, రక్షణ మీ యొద్ద నుండే వస్తుంది అని మరెన్నో విషయాల్లో అవిధేయత చూపించిన బలహీనత కలిగినటువంటి యోనా యొక్క ప్రార్థనలో ఆ ప్రాముఖ్యమైన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా యొద్దనే రక్షణ. కాబట్టి ప్రభు, మా జీవితంలో ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం కలిగిన వారమై ధైర్యముగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మనం చదివినటువంటి యొక్క వాక్య భాగంలో యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను అన్నటువంటి మాట యోనా యొక్క ప్రార్థనలో మనం చూస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? ఈ ప్రార్థన అగాధములో నుండి ప్రార్థన చేస్తున్నాడు. సముద్ర అగాధములోనికి. ఎంతో శక్తివంతమైనటువంటి సబ్మెరైన్లు, పెద్ద పెద్ద షిప్పులు, లేకపోతే ఎంతో శక్తివంతమైన విషయాలు కూడా సముద్ర గర్భంలోనికి పోలేవంట. దాదాపు 11-12 కిలోమీటర్ల లోతు ఉంటుందట సముద్రంలో అనేక భాగాల్లో. కాబట్టి సముద్ర గర్భంలోనికి వచ్చేసినాడు. సముద్ర గర్భంలో నుండి తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, మరి తను యెహోవా యొద్దనే రక్షణ వస్తుంది అన్నటువంటి మాట చివరిగా తను ఒక తీర్మానానికి వచ్చినటువంటి ప్రార్థనగా ఉంది. కాబట్టి తను దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి బయలుదేరినాడు. దేవుని యొక్క సన్నిధిలో నుండే తను దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయలుదేరిన తర్వాత దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఏదో యాక్సిడెంట్ అయిపోయి చనిపోలేదు, లేకపోతే ఏదో జరగలేదు. తనకు వెళ్ళినాడు జాగ్రత్తగా. తను వెళ్ళాలనుకున్నటువంటి ఊరికి వెళ్ళడానికి ఆ ఓడ దగ్గరికి వెళ్ళాడు, టికెట్ కొనుక్కున్నాడు, మంచి సీట్ దొరికింది తనకు, అన్నీ బాగున్నాయి. కాబట్టి దేవునికి అవిధేయుడిగా ఉన్నప్పటికీ కూడా తనకు అనుకున్న రీతిగా తను వెళ్తూ వచ్చినాడు. అంత అనుకూలంగానే జరుగుతుంది. కాబట్టి అనేక సార్లు మనం కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా నిరంకుశంగా జీవించే జీవితంలో మనకేది అడ్డు రాకుండా ఉంటుంది. మనం అనుకున్నట్టుగా చేస్తుంటాం. మన అబద్ధం, మన యొక్క మోసం, లేకపోతే దేవునికి అవిధేయులుగా ఉండే కార్యాలు మనం తలపెట్టినట్టుగానే జరుగుతూ ఉంటాయి. ఏ ఆటంకం ఉండదు యోనాకు ఉన్నట్టుగా. కాబట్టి దేవుడు ఈ సమయాన్ని దేవుడు మనకిస్తూ ఉంటాడు. మనమేమనుకుంటాం, నేను కొన్ని విషయాలు తప్పు చేసినా కూడా దేవుడు ఏమనలేదులే అన్నటువంటి ఆలోచనతో జీవితంలో ముందు కొనసాగుతూ ఉంటాం. ఆ దేవుడిచ్చి సమయాలన్నీ కూడా మనం తిరిగి వెనక్కి రావాలని దేవుడు కనికరించి మనల్ని ఆ మార్గం కూడా తీసుకెళ్తుంటాడు. కాబట్టి యోనా ప్రత్యక్షంగా దేవునికి అవిధేయత చూపించాడు. అందుకే ఏం జరిగింది? డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో నుండి ఆ చేప కడుపులోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా చేసినటువంటి కార్యాలు ఒకేసారి ఏదో ఒక రకమైనటువంటి బంధకాల్లో మనం చిక్కుకుపోయే పరిస్థితిలోకి తీసుకెళ్తాయి. కాబట్టి 2వ అధ్యాయం యోనా గ్రంథంలో ఆ అధ్యాయం అంతా కూడా యోనా ప్రార్థనే మనం చూస్తాం. యోనా దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవునికి మొరపెట్టినటువంటి మొరను గురించి మనం చూస్తాం. తను చేసిన ప్రార్థనలో ఎక్కడ కూడా తప్పించుకోవాలని, లేకపోతే ఇంకొక రకంగా చేయట్లేదు. కానీ తను చేస్తున్నటువంటి
ప్రార్థన యథార్థంగా ప్రభు సన్నిధిలో చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, ప్రభా నీ ఒక్కడివే నాకు రక్షణ నాకు ఇవ్వాలంటే నువ్వు నాకు సహాయం చేయాలా. కాబట్టి తను ఏమంటున్నాడు చివరికి, దేవుడు చెప్పిన ఎప్పుడు కూడా తప్పు చేయడు, దేవుడు మాత్రమే తప్పించగలడు అన్న విశ్వాసానికి వచ్చి తను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే, ఉపద్రవంలో పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి చదవండి 1-2 వచనాలు. కాబట్టి మొదటి 2 వచనాలు మనం చదివేది ఏంటంటే, శిక్ష, దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్, ఆ పనిష్మెంట్లో ఉంటూ ప్రార్థన చేశాడు. అంతవరకు బాగా వచ్చాడు, టికెట్ కొనుక్కున్నాడు, సముద్ర ఓడరేవు వరకు వచ్చాడు, ఏ అడ్డు లేదు, టికెట్ కొనుక్కున్నాడు, బాగా సెటిల్ అయిపోయాడు. కొంతసేపు నిద్రపోయాడు కూడా, మరి ఓడలో నిద్రపోయాడు. అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఎందుకు నిద్రపోయాడు? తనకే చింత లేదు, నేను దేవుని మాట వినలేదే, దేవుని యొక్క మాట వినకుండా ప్రయాణం చేస్తున్నాను అన్న చింత లేదేమో, అందుకే నిద్రపోయాడు బాగా. అంత బాగానే ఉంది. ఒక సమయం వచ్చింది, తను మత్స్యం కడుపులోనికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తను ప్రార్థన చేస్తున్నప్పుడు తన పరిస్థితి ఏంటంటే, శిక్ష, దేవుని యొక్క పనిష్మెంట్లో ఉంటూ ప్రార్థన చేశాడు. కాబట్టి నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఈ రాత్రి సమయంలో మనకుండే ఒక నిరీక్షణ ఏంటంటే, దేవునికి విరోధంగా అనేక విషయాలు తప్పే వారంగా ఉంటాం. ప్రేమించే దేవుడు పాత నిబంధనలో నుండి కూడా మనం చూసేది ఏంటంటే, మనము శిక్షా విధిలో ఉంటాం. మనం ఉండే పరిస్థితులు చాలా వరకు దేవుని యొక్క గద్దింపు క్రింద ఉంటాం. కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఆరోగ్య విషయాల్లో దేవుడు మనల్ని ఒక శిక్షణ గుణంగా తీసుకెళ్తుంటాడు, ఒక శిక్షలో తీసుకెళ్తుంటాడు. మనకు అవిధేయతను బట్టి కొన్నిసార్లు మనము దేవుని యొక్క పనిష్మెంట్ని అనుభవిస్తూ ఉంటాం. మనకు కూడా తెలుస్తుంటుంది, లేదు పలానా టైంలో నేను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు ఒకవేళ ఈ యొక్క తప్పిదంలోకి తీసుకెళ్ళాడు, ఈ యొక్క శిక్షలోకి తీసుకెళ్ళాడేమో అనే అనుమానం మనకు వస్తుంటుంది అనేకసార్లు. జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ జీవితము, మనం దేవునితో చెలగాటం ఆడలేం, దేవునితో తమాషాలు ఆడలేం. మనము దేవునికి విరోధంగా కార్యాలు చేసినంత మాత్రాన, దేవునికి ఉన్నటువంటి దీర్ఘశాంతమును బట్టి, దేవునికి ఉన్న కనికరాన్ని బట్టి దేవుడు సమయం ఇస్తాడు, త్వరగా వెనక్కి వస్తామేమో అని. ఆ తప్పిదమునకైనటువంటి దెబ్బలు తినే స్థితిలో ఉంటూ కూడా మనం ప్రార్థించడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి యోనా చరిత్ర మన జీవితంలో దేవుడు మనకు ఆదరణకరంగా ఇస్తున్నాడు. యోనా దేవుని యొక్క తీర్పులో ఉన్నప్పుడు తను ప్రార్థన చేస్తున్నాడు. యోనా యొక్క ప్రార్థన అన్నీ అయిపోయి అంత క్షేమంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన కాదు అది. యోనా దేవుని యొక్క తీర్పులో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క పద్ధతిలోనికి వచ్చిన తర్వాత మాత్రమే దేవుడు తన కార్యాన్ని ఆరంభిస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. యోనా తప్పు చేశాడు, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి వెళ్ళాడు. కొంతసేపు దేవుడు సమయం ఇచ్చినాడు, దేవుని యొక్క మాటను, దేవుడిచ్చిన సమయాన్ని కేర్ చేయలేదు. చివరికి సముద్రంలో మరి చేప గర్భంలోనికి వెళ్ళిపోయాడు. ఆ ఉపద్రవంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తను చేసిన ప్రార్థన ఉపద్రవములో, పాతాళ గర్భంలో. కాబట్టి తను శిక్షలో ఉన్నాడు, దేవుడు అనుమతించినటువంటి శిక్షా విధిలో ఉన్నాడు. కానీ తను ఊరుకుండడం లేదు, ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఈ సమయంలో నీవు నేను ఒకవేళ ఈ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం కూడా త్వరగా ఈ సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోయి, చేప గర్భంలోనికి మరి వెళ్ళి మరణానికి అతి సమీపంలో ఉన్న సమయాలు ఏమైనా ఉంటే, ప్రభా నీవు ఎన్నిసార్లు గద్దించినా కూడా నేను లోబడలేకపోతున్నా, దానిని బట్టి నేను ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయి,
దయతో నన్ను క్షమించు ప్రభు అంటే యోనా వలె దేవుడు తిరిగి సమకూర్చగలడు. అదే యోనా యొక్క ప్రార్థన. కాబట్టి తనకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యోనా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు, వేరేదేమీ చేయలేదు. శిక్షావిధి గుండా తను వెళ్తున్నప్పుడు, ఉపద్రవంలో ఉన్నప్పుడు, పాతాళ గర్భంలో ఉన్నప్పుడు ఏం చేసుకున్నాడులే, దేవుడు మాత్రం ఏం కాపాడగలడు. సముద్ర గర్భంలో ఉన్నాను, చేప కడుపులో ఉన్నాను నేను, దేవుడు మాత్రం ఏం చేస్తానులే, చచ్చిపోతానులే అనుకోలేదు. తను యోనా చేప గర్భంలో ఉన్నటువంటి యోనా దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో దిద్దుబాటులో ఉన్నప్పుడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలామంది ఈ పరిస్థితిలోనే ఉంటాం. ఏంటి ఆ పరిస్థితి? దిద్దుబాటులో ఉంటాం, దేవుని యొక్క శిక్షా విధిలో ఉంటాం, సముద్ర గర్భంలో, పాతాళ గర్భంలో ఉండుంటాం. లేకపోతే ఈ యొక్క చేప కడుపులో ఉన్నటువంటి అనుభవంలో మనం ఉంటాం. ఏం పర్వాలేదు, దేవుడు ఆ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తే కూడా వింటాను అని చెప్పడానికే యోనా చరిత్ర మన కొరకు రాసి పెట్టినాడు. కాబట్టి దిద్దుబాటులో ఉన్నప్పుడు యోనా ఇంకా దిద్దుబాటు చేసుకోలేదు, ప్రార్థన ప్రారంభించాడు. తప్పిదమునకైనా దెబ్బలు తింటూ ఉన్నప్పుడు తను చేసిన ప్రార్థన దేవుడు వింటాడు అన్నటువంటి నమ్మకం తనకుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఒకవేళ పొరపాటు చేసినాం, దేవునికి అవిధేయంగా ఉన్న సందర్భంలో కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు ఆ పరిస్థితులను దేవుడు క్షమిస్తాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. కాబట్టి యోనా కూడా శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలో మొరపెట్టినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ విషయాన్ని. యోనా గురించి, యోనా తప్పు చేశాడు, దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడు. తను వెళ్ళాడు, సముద్ర గర్భంలో లేకపోతే పాతాళంలో పడిపోయాడు. అంత మాత్రమే కాదు, ఆ సముద్రంలో ఉన్నటువంటి చేప కడుపులో చేప తనను మింగివేసింది. ఇప్పుడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నిరీక్షణకు ఆధారం ఉంది తనకు. నా ప్రభు నన్ను ప్రేమిస్తాడు, నన్ను క్షమిస్తాడు, తిరిగి సమకూరుస్తాడు అన్నటువంటి నమ్మకం తనకుంది. అందుకని ప్రార్థన చేశాడు మొట్టమొదటిగా. కాబట్టి మొట్టమొదటి అంశం ఏంటంటే శిక్షలో ఉంటూ ప్రార్థన చేశాడు, దేవుని యొక్క పనిష్మెంట్ అనుభవిస్తూ ప్రార్థన చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువుకు విరోధమైనటువంటి మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థనను మనం మర్చిపోకూడదు. ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. రెండవది, అన్ని పరిస్థితులపైన, అది ఎటువంటి పరిస్థితి అయినా, సముద్ర పాతాళంలోనికి తను ఉన్నప్పటికీ కూడా, చేప కడుపులోనికి వెళ్ళాడు, ఇంకా బయటికి రావడం అసాధ్యం అయినప్పటికీ కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా అదుపు చేయగలిగినటువంటి సార్వభౌముడైనటువంటి దేవుడు మనకున్నాడు. మనం వెళ్ళే పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, దయచేసి చదవండి 3వ వచనాన్ని. యోనా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నారు, చదవండి. కాబట్టి సముద్ర తరంగములు తన మీదుగా వ్యాపించి ఉన్నాయి. ఆ చేప కడుపులో తనున్నాడు. ఒక ప్రక్కన సముద్రం ఎంతో శక్తివంతమైనది. ఆ సముద్రపు పాతాళంలో ఉన్నట్టుగా తను రాయబడినట్టుగా మనం చూస్తాం. అగాధమైన సముద్ర గర్భంలో ఉన్నాడు అని చెప్పి రాయబడింది. కానీ యోనా యొక్క నమ్మకం ఏంటంటే, ఇది సముద్రం కావచ్చు, ఒకవేళ నేను చేప కడుపులో నేను ఉండొచ్చు, అయితే ఏంటి, నేను నమ్మిన దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. ఒకవేళ యోనాతో పాటు ఎవరైనా ఉంటే తనతో పాటు ఏం ప్రార్థన చేస్తావు బ్రదర్? నువ్వు చేసే ప్రార్థనకు అర్థం ఉందా? సముద్రం యొక్క గర్భంలో నువ్వు ఉన్నావు, అగాధమైన సముద్ర గర్భంలో నువ్వు ఉన్నావు, చేప కడుపులో ఉన్నాం మనల్ని ఎవరు రక్షిస్తారు? ముందే ప్రార్థన చేసుకోవాల్సింది. అంత తప్పు చేసిన తర్వాత దేవుని మాటకు అవిధేయత చూపించి వచ్చినావు, ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నావు. ఇప్పుడు ప్రార్థన చేస్తే మాత్రం దేవుడు వింటాడా? లోకం అనుకునే మాటలు అవి. కానీ దేవుడు అట్లా కాదు.
మన ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే అవిధేయుడుగా ఉన్నప్పటికీ కూడా, తను తప్పు చేసి శిక్షలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోనా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, నా దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు. తుఫానును రేపగలడు, చేపను పంపించగలడు, సముద్రపు గర్భంలోనికి తీసుకెళ్ళగలడు, చేప కడుపులోనికి కూడా తీసుకెళ్ళగలడు, అక్కడి నుండి కూడా నన్ను విడిపించగలడు అన్నది సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క శక్తిని గురించిన అవగాహన. ఒకవేళ అవిధేయుడిగా శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా యోనా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు యోనాలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? గమనిస్తున్నారా? యోనాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సార్వభౌముడైనటువంటి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడే కానీ, సార్వభౌముడైనటువంటి దేవుడు సముద్రమంతా ఆయన చేత సృజింపబడింది. తర్వాత నేను చేప కడుపులో ఉన్నాను, చేప నన్ను అరిగించేసుకుంటుందేమో, నేను అరిగిపోతానేమో చేప కడుపులో అని చింతిస్తున్నప్పటికీ కూడా యోనా నావికుణ్ణి, ఓడ నావికుణ్ణి కానీ, లేకపోతే ప్రకృతిని కానీ, లేకపోతే తను బయట ఉన్న దినాల్లో ఎవరినో వారిని వీరిని దూషించినట్టుగా కానీ, వారిని వీరిని వేలెత్తి చూపించి వాళ్ళ వల్ల నేను ఇట్లయిపోయాను అని తన తప్పిదాన్ని తను సమర్థించుకున్నట్టుగా తన ప్రార్థనలు ఎక్కడా చూడలేం మనం. ఇది క్రైస్తవులంగా, విశ్వాసులంగా మనలో ఎక్కువ మంది జీవితాల్లో ఉండదు. మనం చేసిన తప్పిదాన్ని బట్టి మనం శిక్షకుండా వెళుతున్నామన్న సంగతిని, మన తప్పును మన మీద వేసుకోం, మన తప్పును వేరే వాళ్ళ మీద వేస్తాం. వాళ్ళ వలన నేను ఇట్లయిపోయాను అంటాం. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, నా జీవితంలో ఈరోజు వరకు కూడా ఏదైనా ఒక నష్టము, కష్టము, శిక్ష, అవమానము పలాంది వచ్చినప్పుడు వాళ్ళ వలన, వీళ్ళ వలన, లేకపోతే దేవుని మీద ప్రశ్నించే సందర్భము ఎప్పుడూ నాకు జీవితంలో లేదు. నా జీవితంలో ఎప్పుడూ కష్టం వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా దానికి నేనే కారకుండని తెలుసు నాకు. నా యొక్క అవిధేయతను బట్టి, నేను ప్రభు యొక్క మాట వినని కారణం చేత, అనేక విషయాలను బట్టి నేను అనుభవించే ప్రతిదీ కూడా నా తప్పును బట్టి అని చెప్పి అనుకుంటాను నేను. యోనా కూడా అటువంటి వాడే ఉన్నట్టున్నాడు. మనలో అనేక మంది అట్లా చేయలేని కారణం చేత మన తప్పు మనకు అర్థం కాదు. నేను దేవుని యొక్క సన్నిధిలో నుండి దేవుడు ముఖాముఖిగా నాతో మాట్లాడినా కూడా, కాదు ప్రభువా నేను ఇటు వెళ్తాను అని వెళ్ళడం ద్వారా తను నష్టపోయాడు. కాబట్టి తను ఎరిగినటువంటి ప్రార్థన చేస్తున్నట్టుగా తను చూస్తాం. ఏంటి పనికిరాని ఈ చేప నన్ను మృంగింది, సముద్రం ఏంది ఇక్కడ ఇంత లోతుగా ఉంది, అయినా వాళ్ళు నన్ను ఎత్తి ఆ నీళ్ళలో పడేయడం ఏంటి సముద్రంలో? కొంచెం ఆలోచన చేయొచ్చు కదా, నేను పెద్ద గొప్ప ప్రవక్తను కదా. ఈ రకమైనటువంటి ఆలోచన యోనాకు లేదు. ప్రభా నేను కారకుణ్ణి, ఈ సముద్ర గర్భంలో పడివేయబడడానికి నేనే కారకుణ్ణి, ఈ చేప కడుపులోనికి వెళ్ళడానికి నేనే కారకుణ్ణి. ఆ మనసుతో తను ప్రార్థన చేశాడు. దావీదు కూడా ఒకసారి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తే, సెరూయా కుమారులు ఆ షిమీ వచ్చి, చీపో ఏలవల్ల నిన్ను వచ్చినావు, నీ కడుపున పుట్టిన నీ కుమారుడే నిన్ను చంపాలని చూస్తున్నాడు, నీకు చాలదా శిక్ష అని అన్నప్పుడు ఏమన్నాడు? చదవండి దయచేసి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుండి. కాబట్టి నువ్వెందుకు ఆక్షేపణ చేస్తావు? దేవుడే వానికి సెలవీయగా. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కానీ మర్చిపోకూడదు. వాళ్ళెవరో మనకు కీడు చేశారనుకుంటాం, వాళ్ళెవరి ద్వారానో మనకేదో నష్టం వస్తుంది అనుకుంటాం. దేవుడు అనుమతించకుండా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు అనుమతించకుండా మనల్ని ఎవరు హెచ్చించలేరు. దేవుడు అనుమతించకుండా మనెవరు తగ్గించలేరు. కాబట్టి దావీదును నోటుకొచ్చినట్టుగా ఒక పనికిరాని మామూలు వ్యక్తి అయినా, రాజుగా ఉన్నటువంటి ఈ దావీదు వెళ్తున్నప్పుడు చీపో అని అంటాడు పై వచనంలో మనం చూస్తే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి సెరూయా కుమారులు అంటారు, చంపేసి
వాడి తల నరికేస్తాం రాజా అని చెప్పన్నప్పుడు, వద్దయా దేవుడు అనుమతించినాడు. నా కడుపున పుట్టిన నా కుమారుడే, 11వ వచనంలో మనం చూస్తాం, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీర్చుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయుట ఏం ఆశ్చర్యం. కాబట్టి దేవుడే అనుమతిస్తున్నాడయ్యా ఇవన్నీ. ఈ విషయాలు ఒకవేళ యోనాకు కూడా తెలిసేమో. ఏంటి ఏం తెలుసు? దేవుడు అనుమతించినాడు. దేవుని మాట వినలేదు. నేను దేవుని మాట వినలేదు కాబట్టి నన్ను సముద్రంలో నేను పడవేయబడ్డాను. అంత మాత్రమే కాదు, ఈ చేప కడుపులోనికి కూడా దేవుడు అనుమతిస్తే చేప వచ్చి నన్ను మృంగింది. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నానంటే, నేను ప్రార్థన చేసేంతవరకు చేప కడుపులో నేను అరిగిపోకుండా, దానికి అరుగుదల లేకుండా చేసినాడు దేవుడు. కాబట్టి దేవుని చేతిలో సమస్తం ఉందని. రెండవది, సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క శక్తిని తను అర్థం చేసుకున్నట్టుగా మనం చూడగలం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో ఏముంది? నేను తల్లి గర్భంలో ఉండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిగా ఎక్కడికి వెళ్తాను, యెహోవానే ఇచ్చాడు నాకు, యెహోవానే తీసుకున్నాడు. కాబట్టి సార్వభౌముడైన దేవుడు. మనకుండేది ఏదే కానీ దేవుడిచ్చిందే. మనకుండేది ఏదైనా పోయింది అంటే దేవుడు తీసుకున్నాడని అర్థం. కాబట్టి యోనా చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి రెండవ అంశం ఏంటంటే, ప్రభా నేను నీకు అవిధేయుడిగా ఉన్నాను కాబట్టి నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. అయితే సముద్రం పైన అధికారం కలిగిన దేవుడవు, ఈ చేప మీద కూడా నీకు అధికారం ఉంది అని తిరిగి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా 2వ అధ్యాయం 4వ వచనం నుంచి దయచేసి చదవండి. కాబట్టి తను ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 6వ వచనానికి వచ్చినప్పటికీ, నేను మరన్నటికీ రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లో నేను దిగి ఉన్నాను. కాబట్టి ఇక్కడ తన యొక్క స్థితి తనకు అర్థమవుతుంది. మూడవది ఏంటంటే, మరణపు అంచునకు చేసినటువంటి అనుభవం, నిస్సహాయత అనుభవం. తనకు ఎవరు కూడా సహాయపడడానికి అవకాశం లేదు. అటువంటి అంచుకు వచ్చేసినాడు, మరణపు అంచుల్లోనికి వచ్చేసినాడు. కొన్ని క్షణాల్లో తను మరణించబోతున్నాడు. అప్పుడు తను ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయముతో నేను మరలా చూచెదను. నేను వెలివేయబడ్డాను ప్రభా, నీ సన్నిధిలో నువ్వు చెప్పిన మాట వినకుండా బయలుదేరాను, ఈ గతి పట్టింది నాకు. కానీ ప్రభా నువ్వు నన్ను విడిచిపెట్టావు. సముద్రంలో ఉన్నాను, నేను సముద్రంలో పడేశాను రా నాయన నిన్ను. కాబట్టి నేను సముద్రంలో పడేశాను కాబట్టి నువ్వు ముందే పశ్చాత్తాపడి ఉండాల్సింది. ఇప్పుడు సముద్రంలోంచి, ఇంత లోతైన సముద్రంలో నేను ఎట్లా తీస్తాను నిన్ను బయటికి? సరే నువ్వు బయటనే ఉంటే బాగుండేది, నువ్వు చేప కడుపులోకి వెళ్ళినావు కాబట్టి నేను బయటికి తీయలేను అని చెప్పి దేవుడు అన్నాడు. ఎందుకన్నాడు? ఆయన సార్వభౌముడు నమ్మినాడు. తర్వాత ఇప్పుడు మరణపు అంచుల్లో ఉన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. నేను మరణపు అంచుల్లోనికి వచ్చాను, నాకు ఎవరు సహాయం చేయలేరు అనుకుని మౌనంగా లేడు. కానీ ప్రభా నేను నీ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నా. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా యోనా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు మనకిచ్చినాడు. ఎటువంటి పరిస్థితులు? కొన్నిసార్లు మనుషుల్లో అనేకసార్లు మనం పొరపాటు చేసే మనస్తత్వం కలిగినటువంటి వారం. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పి అనుకున్నా కూడా ఏదో ఒక రకంగా దేవునికి విరోధంగా ఏదో చేస్తుంటాం. అయితే దేవుడు మనల్ని తిరిగి సమకూరుస్తాడు. నీకు ఆ ఆశ ఉండాలి. దేవుడు నన్ను క్షమిస్తాడు. నా పరిస్థితులు ఎంత దిగజారిపోయినా, మరణపు అంచుల్లోనికి నేను వెళ్ళినప్పటికీ కూడా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. నేనైతే నిస్సహాయ స్థితిలో ఉన్నాను, మరణపు అంచుల్లో ఉన్నాను. పూర్తిగా నిస్సహాయతను చూపించడానికి ఈ వచనంలో యోనా మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు. తన నిస్సహాయ స్థితిని కంటికి కట్టినట్టుగా చూపిస్తున్నాడు యోనా. యోనా మునిగిపోయి ఎవ్వరు కూడా ప్రపంచంలో సహాయం చేయలేరు అన్నటువంటి ఆ పిక్చర్ని మనకు చూపిస్తున్నాడు. మానవ ప్రయత్నము ఎటువంటి పరిస్థితులు కూడా ఫలించదు. దైవికమైన రక్షణ మాత్రమే
సాధ్యమవుతుంది అని మన కంటికి కట్టినట్టుగా చెప్తున్నాడు. కాబట్టి మరణ పంచుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి యోనా పూర్తిగా నిస్సహాయ స్థితి, మరణము కొన్ని క్షణాల్లో రాబోతుందని ఆ పరిస్థితులు మనకు చెప్తున్నాయి. మానవ ప్రయత్నము ఫలించదు, ఎటువంటి మానవ ప్రయత్నం కూడా ఫలించదు. రక్షణ మాత్రమే, అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఇది కేవలము మరి వివరించి, నా పరిస్థితి ఇట్లా ఉందని వివరించి ఊరుకోలేదు, కానీ సంపూర్ణంగా దేవునికి లోబడిపోయాడు. దేవునికి తాను స్వాధీనం చేసుకున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చిందో, ప్రభా నేను తప్పు చేసినాను, పాపం చేశాను, దానివల్ల ఈ మార్గం గుండా వెళుతున్నా, క్షమించు ప్రభా అని పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో విధేయత వస్తుంది. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారు దేవునికి సంపూర్ణంగా తమను తాము స్వాధీనం చేసుకుంటారు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 1-2 వచనాల్లో ఏముంది? దేవా, జలములు నా ప్రాణం మీదుగా పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అంటే బాటమ్లెస్ పిట్ అనేది ఇంగ్లీష్లో. అడుగు లేనటువంటి గుంట. ఆ గుంటలో పడివేస్తే పోతానే ఉంటాడు, దానికి అడుగు లేదు. అటువంటి దానిలో నేను వెళ్ళిపోతున్నప్పటికి కూడా మరి నీవు నన్ను రక్షించగలవు అన్నటువంటి ప్రార్థన అక్కడ మనం చూస్తాం, కీర్తనకారుని యొక్క ప్రార్థన. కాబట్టి మరణ పంచుల్లో కూడా తను ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 4వది, దేవుని ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి చదవండి 4వ వచనము, తర్వాత 7వ వచనము. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటుని, కూపంలో నుండి నా ప్రాణమును. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, తన స్థితిలో తను కేవలము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు క్షమించగలడు, సమకూర్చగలడు అన్న నమ్మకం తనకుంది. కాబట్టి ఇప్పుడు యోనా సముద్ర గర్భంలో చేప కడుపులో ఉన్నప్పటికీ కూడా తన దృష్టి దేవుని యొక్క మందిరం వైపు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఏం కనపడుతుంది మరి చేప కడుపులో? దేవుని యొక్క మందిరం ఎటువైపు ఉందో తెలుస్తుందా? తనకు తెలియదు. కానీ తన హృదయం అంతా కూడా, ప్రభా నీ మందిరం వైపు తిరిగి మేము ప్రార్థన చేస్తే వింటా అన్నావు కదా అని తన కేవలము ఎంతో భయంకరమైన స్థితిలో దేవుని యొక్క ఆలయం వైపు తన యొక్క దృష్టి నిలిపినట్టుగా మనం చూస్తాం. దానియేలు యొక్క జీవితం కూడా అదే చూస్తాం కదా మనం. మరణశాసనం ఇవ్వబడింది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో. అయినప్పటికీ కూడా తనేమి భయపడకుండా వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తను ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి కేవలము పశ్చాత్తాపం అంటే ముఖమంతా వికారంగా పెట్టుకొని ఏడ్చి నేను ఎంత ఏడ్చినా బ్రదర్, రాత్రి అంతా ఏడ్చినా. కొంతమంది అది ఏడ్చినా అని చెప్పడం గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఏడ్చినది గొప్పగా ఉంటుంది, అంతేగాని నేను ఎంతో పశ్చాత్తాపడ్డాను ప్రభు దగ్గర నేను ఎంతో ఒప్పుకున్నాను, ఈ విషయాలు చెప్పరు. నేను ఏడ్చి సాక్ష్యం చెప్పమంటే కూడా అదే చెప్తుంటారు. నేను భలే ఏడ్చినా అని. ఏడిస్తే ఎవరికి కావాలా? ఎవరికి లాభము? నీ ఏడుపులో పశ్చాత్తాపం ఉందా అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి యోనా ప్రభు సన్నిధిలో ఎంతో పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తన్ను తాను దేవునికి సమర్పించుకున్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడ్డావు అంటే దుఃఖపడడం కాదు. పశ్చాత్తాపడడం అంటే మన దృష్టిని అంతటినీ కూడా దేవుని వైపు కేంద్రీకరించడం అనేది ముఖ్యమైన విషయం. ఎంత ఏడిస్తే తన దుఃఖం ఆగుతుంది యోనాకు తన పరిస్థితుల్లో? తన దుఃఖమంతటిని కూడా దేవుని వైపు మలిచినాడు. ప్రభా నీవు ఉన్నావు, నా పరిస్థితులన్నిటికీ నీవు అధిపతివి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నట్టుగా మనం చూస్తాం. ఈ బాధలన్నీ తనకు ఎందుకు వచ్చినాయి? ఈ బాధ అంతా తనకు ఎందుకు వచ్చిందంటే మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? చదవండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట
దేవుడు చెప్పినటువంటి మాటను ప్రకటించమని దేవుడు యోనాకు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటను, దేవుని యొక్క మాట ప్రకారం లోబడి వెళ్ళడానికి తనకిష్టం లేదు. దేవుని యొక్క సేవకులంగా అనేక సార్లు ఇదే సంభవిస్తుంటుంది. చాలాసార్లు మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మాకున్నటువంటి అనుభవాన్ని బట్టి మేమేదేదో ఊహించేసుకొని ప్రభు యొక్క మాటకు లోబడడానికి ఇష్టపడం. మాకున్న జ్ఞానం, మాకున్న అనుభవాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తుంటాం. దాన్ని బట్టే యోనా నష్టపోయినట్టుగా మనం చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైంది. యోనా ఒకవేళ దేవుని యొక్క మాట వినకుండా ఇంకొక మార్గంలో వెళ్ళాడు. దేవుని యొక్క సేవకులంగా, విశ్వాసులంగా మనం కూడా అనేక సార్లు దేవుని యొక్క మాటకు లోబడని కారణం చేత మనం ఇప్పుడు విన్నటువంటి పరిస్థితులు కూడా మనం వెళుతూ ఉంటాం అనేక సార్లు. మనమిట్లుగా ప్రేమించిన మా తండ్రి, యోనా ప్రవక్త ముఖాముఖిగా చెప్పారు, నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పిరా. మీ మాట తను వినలేదు. ఎందుకు వినలేదంటే తన హృదయంలో ఉన్నటువంటి వేరొక తలంపును బట్టి. కాబట్టి ప్రభా, తద్వారా తనకు వచ్చింది ఏంటంటే శిక్ష వచ్చింది. సముద్ర గర్భం, ప్రభా, చేప కడుపులోనికి వెళ్ళాల్సి వచ్చింది. మరణపు అంచుల్లోనికి వెళ్ళినాడు. కానీ సార్వభౌముడైనటువంటి మీ యొక్క శక్తిని తను అర్థం చేసుకున్నాడు. కాబట్టి సముద్రం నా ప్రభు చేతిలో ఉంది, చేప నా దేవుని యొక్క చేతిలో ఉంది. చేప నన్ను మింగడానికి దేవుడు అనుమతించాడు. సముద్ర గర్భంలో నేను ఇంకా బ్రతికుండడానికి దేవుని యొక్క హస్తం ఇంకా నా మీద ఉంది. కాబట్టి నేను ఆయన దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తాను అనే విశ్వాసంతో ప్రార్థన చేసినాడు. కాబట్టి తన ప్రార్థన విని మీ సమయంలో తనను అద్భుతమైన రీతిగా మరణంలో నుండి జీవంలోనికి దాటించినారు. కాబట్టి ప్రభావ, మేము కూడా అనేక సార్లు మీ మాట వినకుండా చేసే ప్రతి కార్యం, సంఘంలో రకరకాలైన మనుషులు, రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి సంభాషణలు, ఎంతమందినైనా మేము కంట్రోల్ చేయగలం, చెప్పగలవారమే కానీ మేము చేయగలవారం కాదు. కాబట్టి ప్రభావ, మీరు మమ్మల్ని ఇక్కడ ఉంచినారు. ఇంకా మరి ఉంచినంతకాలం మేము నమ్మకంగా పరిచయం చేయడానికి సహాయం చేయండి. పక్షపాత వైఖరితో కానీ, ద్వేషంతో కానీ, మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో అనుకూలం, ప్రతికూలంగా ఉన్న వాళ్ళ మీద పగబడడం, ఇటువంటి ఒకవేళ మేము చేయవచ్చు. దానికి వచ్చే శిక్ష ప్రభా, మా చిత్తానుసారంగా మేము చేస్తే వచ్చే శిక్ష యోనాకు వచ్చిన శిక్ష. కాబట్టి మీ యొక్క కృపను మాకు దయచేయండి. ఈ సేవలో కొనసాగడానికి సహాయం చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, మరణపు అంచుల్లోనికి పరిస్థితులు ఇంకా నా చేతుల్లో లేవు అని ప్రభా, మరి ఆ పరిస్థితులు ఉంటే మీరు ఎప్పుడూ నీ యొక్క బిడ్డల యొక్క ప్రార్థన వింటారని, పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా మీరు సార్వభౌముడైనటువంటి దేవుడిని నమ్మి ప్రార్థించడానికి నిరీక్షణ దయచేయండి. మీరు మంచి దేవుడు, మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టరు, మా ప్రతి ప్రార్థన వింటారు. మేము, మా కుటుంబాలు, సంఘము అంటే మీకు ఎంతో ప్రేమ. ప్రార్థన విని జవాబిచ్చి మమ్మల్ని చూచి సంతోషించే దేవుడు. కాబట్టి ఇంత మంచి దేవుడుగా మిమ్మల్ని కలిగినటువంటి వారంగా ఆత్మీయమైన లోతైన అనుభవంలోకి నడిపించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థించండి. సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినట్లు మేము చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ తన యొక్క యథార్థత తను విడవలేదు. నేను హెబ్రీయుని నేను కనపరిచినాడు అనేక సందర్భాల్లో
కనుక తండ్రి నీ వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో ఆ ప్రార్థనకు మీరు జవాబిచ్చి తిరిగి బయటికి తీసుకొచ్చి ఈ పరిచర్య చేయగలిగే భాగ్యం మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. కనుక నీ మంచితనాన్ని బట్టి వందనాలు. మాట వినలేదని మరి ప్రభా తన ఉగ్రత పాలు కాకుండా మీరు కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభా ప్రార్థించే మేము కూడా ఈ మాటకు విధేయత కలిగి కొనసాగాలనేదే మీ చిత్తం. ఆ రీతిగా కొనసాగలటకు సాయం చేయండి. సంఘము సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. జరుగుతున్న కార్యక్రమాలు బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని మీరు ఆశీర్వదించండి. నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా పరిశుద్ధంగా నీతిగా జరగలటకు మీరే ఆయత్తపరచండి. కార్యం జరిగించుకోండి. సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, మరి ఉపవాస ప్రార్థనలు, గ్రామ సువార్త, యూత్ మీటింగు, సంఘ ఆరాధన, స్త్రీల మీటింగు, ఇవన్నీ కూడా మీ ఆధీనంలో ఉంచుకొని క్రమంగా మర్యాద చొప్పున జరగటకు మీరే సాయం చేయండి. ఈ కార్యం జరిగించుకోండి. ఆయా సందర్భాల్లో భోజన సహవాస విషయంలో కూడా నీ క్రమంలో జరగటకు మీరు సిద్ధపరచండి. ఈ రీతిగా తండ్రి సమస్తం మీరు చూసే దేవుడవుగా మీరున్నారు. వందనాలు. కనుక సమస్తం మేలుకరంగా ఆశీర్వకరంగా చేసి నీవే మహిమ పొందండి. మా ప్రార్థన అంగీకరించండి. మరి తండ్రి జరగవలసిన ప్రతి కార్యక్రమాలను సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపి క్షేమం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. ఇంకా దినాల్లో నీ దాసుని మీరు తీసుకొచ్చినారు. మరి ప్రభా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. అనేకమైన యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ వాక్యం విన్న ప్రతి వారు కూడా ప్రభా నమ్మకంగా పరిశుద్ధంగా జీవించగలటకు సిద్ధపరచండి. ఎవరైతే బాప్తిస్మ సాక్ష్యంలో తీర్మానం కాగలిగినారో వారందరినీ దైవసేవకుల ద్వారా ఆ బాప్తిస్మ సాక్ష్యం పొందినట్లు మీరే సిద్ధపరచండి. ఈ కార్యం జరిగించుకోండి. ఈ రీతిగా తండ్రి నీ కొరకు జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రాజు దేవసామాను కూడా జ్ఞాపకం చేసుకోండి. తను చేసిన పరిచర్య, ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపి క్షేమం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. ప్రభా మీరే దయ చూపండి. రాబోయే దినాల్లో కూడా ప్రేమ విందుంది. వాటి విషయంలో కూడా మీరే సాయం చేయండి. సమస్త మేలుకరంగా ఆశీర్వకరంగా చేయండి. రాబోయే నిదాసుని కూడా సకాలంలో మీరు తీసుకురండి. ఆ దినమంతట్లో మీరు వాడుకోమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. విషయంలో అందించి సంఘ కార్యక్రమాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదంతో నింపి క్షేమ ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. రాబోయే పరిచర్య కూడా ఉంది. వాటి విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ 6 రోజులు జరగవలసి ఉండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆ దినాల కొరకు మీరు సిద్ధపరచండి. అనేకమైన టీచర్స్ను మీకు మీరు సిద్ధపరచండి. ప్రభా పిల్లలకు ఏం నేర్పాలనో నేర్పగలగటకు ముందు సిద్ధపడగలిగమని ప్రార్థన చేస్తున్నాం. మీరే సాయం చేయండి. ఆమెన్. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, నిన్న నేడు ఒకే రీతి ఉన్న దేవా, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచి దేవుడు, జీవంగల దేవా, జీవాధిపతి, నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అవును దేవా, మరి తండ్రి వెలుగేలు ప్రార్థన మందిరం ఒకప్పుడు ఇరుక్కవని విశాలపరుచుకుంటూ వచ్చినావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నాయన వార కార్యక్రమాల్లో తోడుగా ఉండండి ప్రభువా. మంగళవారం స్త్రీల మీటింగు నిలబడుతున్న అవసరాలని కాల్ చేసి ఆత్మతో నింపండి అయ్యా. ఈనాటికి చెవులు గ్రహించడం మనసు కూడా మాకు దయచేయండి ప్రభా. బ్రదర్స్ కూడా నాయన గ్రామానికి వెళ్తుండగా అన్నులతో మీరుండండి, వ్యానుతో మీరుండండి, పరిచర్య జరిగించుకోండి, సాయం చేయండి ప్రభా. ఈరోజు బుధవారం నాయన సంఘ ప్రార్థనలో నాయన
నేను కూడా నాయన ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నాయన మరి తండ్రి, నీ దాసుని ద్వారా మాం తెసిన లేఖ భాగాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, మరి తండ్రి నాయన మరి తండ్రి నువ్వైతే ప్రభువా మరి తండ్రి ఎంతగా చాపకల్పం నుండి మొరపెట్టినప్పుడు నాయన మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఎక్కడున్నప్పుడు కూడా ప్రార్థన ఆలకిస్తావు దేవా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మరి తండ్రి తెల్లవారుదామన మరి తండ్రి సువార్త గృహమే సువార్త జ్ఞాపకం చేసుకోండి. ఆ సువార్త కూడా ఆసక్తికరంగా మెలకరంగా చేయండి. నడిపించని దాసులని ఖాళీ చేయండి. ఆత్మతో నింపండి తండ్రి. సాయం చేయి ప్రభా. శుక్రవారం బైబిల్ షెడ్యూల్ అయినా మరి తండ్రి ఇలా వర్తని దాసులను ఖాళీ చేసి ఆత్మతో నింపండి. సాయం చేయి ప్రభా. శనివారం ఉపాస ప్రార్థన కూడా దాసుని నైనా ఖాళీ చేసి ఆత్మతో నింపండి. వాక్యం వినిపించుటకు నైనా శక్తి బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. సాయం చేయండి. ఆదివారం ఆరాధన ప్రభా. ఫస్ట్ వర్తమానం, బల వర్తమానం, శివురు వర్తమానం, 4 గంటల సువార్త కూడిక జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వార కార్యక్రమంలో తోడుగా ఉండండి ప్రభా. ఈ మీటింగు మరి సండే స్కూల్ పరిచర్య నాయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిసిన దేవుడు నాయన. నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. నీ దగ్గర మొరపెట్టే వారమే కానీ కార్యం చేసేది మీరు కదా ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకోండి నాయన. భోజన సవాసం విషయములు కూడా ప్రభా మేము తండ్రి అందరము తండ్రి కలిసి ఏక మనసు ఏక భాగంతో భయంతో భక్తితో మేము చేసుటకు నాయన మీరేనైనా మమ్మల్ని సిద్ధపరచమని సన్నిధిలో మొరపెడుతున్నాం దేవా. అడిగే వారమే కానీ కార్యం చేసేది మీరు తండ్రి. సమస్తం నీకు తెలుసునైనా, ఏది మరుగైనది లేదు ప్రభా. దయతో జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో మూడో పెడుతున్నా తండ్రి. సాయం చేయి ప్రభా. నాయన మరి సంఘాన్ని నడిపించండి. దాసుని నీ దాసరాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో నింపండి ప్రభా. పరిచర్యలు ఇంకా ముందుకెళ్ళినట్టు సాయం చేయండి. ఇవాన్సు వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పరిచర్యలు వాళ్ళ ఉద్యోగాలు తోడుగా ఉండండి. గిఫ్ట్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిచర్య చేస్తుండగా గిఫ్ట్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను మరి గొప్ప దైవజనుడిగా సిద్ధపరిచి సాయం చేయి ప్రభా. నేను సంఘాన్ని, సంఘ పెద్దలను, విశ్వాసాల కుటుంబాలను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. నేను మరి BVS 5 దినాలు జరగవలసింది ఉంది. దయతో జ్ఞాపకం చేసుకున్న ఆ దినాల్లో ప్రభా ఆశ్చర్యకరంగా మేలుకరంగా చేయండి. సాయం చేయండి ప్రభా. మరి తండ్రి మీరే తోడుగా ఉండండి. మరి తండ్రి వాతావరణము మైకులు అన్నిట్లో నైనా సమస్తంలో మీరుండమని సన్నిలో మొరుపెడుతున్నాను దేవా. సాయం చేయి ప్రభా. మరి తండ్రి రాత్రికాల సమయంలో నేను కూడా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి నైనా నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నా దీన ప్రార్థన ఆలకించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, రేపు తెల్లవారుజామున సహోదరుడు చక్రవర్తి గారి ఇంటి నుండి సువార్త ప్రకటిస్తాం. ఆదివారం అనౌన్స్ చేస్తున్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి. మంగళవారము తడకనపల్లిలో సువార్త చేసినారు. ఒకవేళ మేము చెప్పడము మరి చెప్పలేకపోయినా కూడా నిన్నటి దినం జరిగిన పరిచర్య కొరకు కూడా ప్రతి బుధవారము చెప్పినా చెప్పకపోయినా మరి నిన్నటి దినం జరిగిన పరిచర్య కొరకు కూడా మర్చిపోకుండా ప్రార్థించండి తడకనపల్లిలో. అదేవిధంగా రేపటి దినం సోదరుడు చక్రవర్తి గారి ఇంట్లో నుండి సువార్త, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన, ప్రభు చిత్తమైతే శనివారం సాయంకాలం, ఆదివారం ప్రత్యేక వర్తమానికుడు ఉంటాడు. తర్వాత మొదటి ఆదివారం కాబట్టి ప్రేమ విందు ఉంటుంది మందిరంలో నుండి. కాబట్టి ఎవరైతే ఆ ప్రేమ విందుకు వంట చేయాలో, వంటకు సహకరించాలో వారు సహకరించండి. ప్రభు చిత్తమైతే వంట మనిషి ఉంటాడు. ఆ వంట చేసే వాళ్ళకి మీరు సహకారంగా ఉండాలని మనవి చేస్తున్నాం. తర్వాత రాబోయే దినాల్లో VBS ఉంటుంది. ఏప్రిల్ చివరిలో నుండి ప్రారంభమవుతుంది. ఆ VBS కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఈ యొక్క కార్యక్రమాలు జరిగినటువంటి కార్యక్రమాలు మన శనివారం నుండి శని, ఆది, సోమవారాల్లో జరిగిన పరిచర్య సౌడు దేవసహాయం గారిని దేవుడు వాడుకున్నాడు. ఆ పరిచర్య కూడా ఫలించేలాగున ఈ యొక్క దయచేసి ప్రార్థించండి. సహోదరుడు మరి నోవా జార్జ్ వాళ్ళ మామగారు సహోదరుడు డేవిడ్ కందుకూరు, మరి తనకు బ్యాక్ బోన్ గాయమైంది. దయచేసి తన కొరకు కోరుతున్నారు. అదేవిధంగా మరి సుశాంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
తర్వాత తనతో పాటు ఇంకా చాలామంది ఇక్కడ చదువుతున్నారు మన పిల్లలు కూడా. ఆ పిల్లలందరికీ కూడా మరి చదువులో ప్రభు సహాయం చేసేలాగున చాలామంది పిల్లలు నీట్ కొరకు సిద్ధపడుతున్నారు. వారి విషయంలో కూడా ప్రభు సహాయం చేసేలాగున సూరజ్, తర్వాత మరి జ్యోతిర్మయి తదితరులు ఎంబీబీఎస్ చదువుతున్నారు. సూరజ్ ఫస్ట్ ఇయర్, మరి జ్యోతిర్మయి సెకండ్ ఇయర్ చదువుతుంది. వారి విషయంలో కూడా ప్రభు కృప చూపించేలాగున దయచేసి ఈ యొక్క అంశాలు కూడా ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవ, నమ్మదైన దేవా, స్తోత్రాలు తండ్రి. మీ కృపా కనికరము వాత్సల్యత మీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీరు నమ్మదగినటువంటి దేవుడవు, ఆధారపడదగినటువంటి దేవుడవు తండ్రి. అందును బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. నైనా సముద్రము ప్రభువా, తుఫాను అనుమతించేటువంటి దేవుడవు, వాటి తరంగాలను ప్రభు అనుమతించే దేవుడు మీరే ప్రభువా. నైనా ప్రతి పరిస్థితిని అనుమతించేటువంటి దేవుడవు తండ్రి. నేను ఆ పరిస్థితిలో నుండి బయటకు తీసుకురాగలిగినటువంటి సమర్థుడు ప్రభువా. అందును బట్టి స్తుతిస్తున్నాం. అయితే మేమైతే ప్రభువా ఏ స్థితిలో పడిపోయామో, నేను ఎందుకు పడిపోయామో తెలుసుకుని నైనా ఒప్పుకోలుతో క్షమాపణతో మీ దగ్గరికి వచ్చి ప్రభువా మా ప్రతి పరిస్థితిలో కూడా మీ యొక్క సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవము, మీ మందిరంలో మొరపెట్టేటువంటి అనుభవం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీరు ఏ సందర్భంలోనైనా ప్రభువా ఎట్టి స్థితిలో నుండి అయినా సరే ప్రభువా బయటికి తీసుకుని రాగలరని నమ్మి విశ్వసించి ప్రార్థించే మనసు మాలో పుట్టించండి. ఆ విధంగా ప్రార్థనా అనుభవం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా మధ్యలో జరుగుతున్నటువంటి ప్రతి పరిచయను ముద్ర వేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రత్యేకించి గత దినాన తడకనపల్లిలో జరిగించిన సువార్తను బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నేను రాబోయే రోజుల్లో ప్రభువా ప్రతి ఒక్కరము, నేను కూడా ప్రభువా క్రమంగా సువార్తల్లో ప్రభువా పాలు పొందేటువంటి కృపను గ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. రేపు ఉదయకాల సమయం ప్రభువా మరి చక్రవర్తి అన్న గృహం ఆధారంగా జరిగేటువంటి సువార్త కూడికలు కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఏప్రిల్ చివరి నుండి ప్రభు ఆరంభం కాబోతున్నటువంటి VBS గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మా మధ్యలో జరుగుతున్న ప్రతి పరిచయను మీరే ముద్ర వేయమని, స్థిరపరచుమని, నైనా మమ్మల్ని కూడా సిద్ధపరచుమని వేడుకుంటున్నాం ప్రభువా. నైనా మీరే కృపలో జ్ఞాపకం చేసుకోమని, నైనా మా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని నమ్ముతూ ప్రభువా యోగ్యమైన రీతిలో ప్రార్థించేటువంటి అనుభవం దయచేయండి. ప్రత్యేకించి ప్రభువా మరి హాస్పిటల్లో ఉన్నాడని విని ఉంటున్నాం ప్రభువా. నైనా మీరే సహాయం చేయమని, మల్టిపుల్ డిజార్డర్స్ అని విన్నాం ప్రభువా. మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యము రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. మేలుకై జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. మీరే తాకుమని, స్వస్థపరచమని, రక్షణ కార్యం జరిగించమని, మీరే మహిమ పొందమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసునామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న తండ్రి, జీవంగల దేవా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు తండ్రి. నీ బంగారు పాదాలు కొందనాలైనా మరి ఆయన గురించి తండ్రి నిజంగా మేము ఎంతగా తండ్రి ఎక్కడున్నా కూడా మరి ప్రార్థించలేక నా తండ్రి మరి అదిగా మరి ఎంతగా తిరుగుబాటుగా ఉంటే కూడా తండ్రి నువ్వు క్షమించే దేవుడవని నా తండ్రి జ్ఞాపకం చేసుకునేందుకు నీకు వందనాలు తండ్రి. అగాధ స్థలముల శాప కడపలోంచి ఎంతగా బతికించిన దేవా నీకు వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు. భూమి ఆకాశము గతించును, నీ మాట ఒక మాట గతించు దేవా నీకు వందనాలైనా. మరి నైనా మరి తండ్రి 4 రోజులు అయ్యా పరిచయం జ్ఞాపకం చేసుకొని దేశమైనని మా మధ్యకి తీసుకొచ్చి ఎంతగా వాక్యం అందించినది కూడా నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవా, అయ్యా నమ్మకమైన దేవుడవు, మంచి తండ్రివి, మంచి నాయనైనా నీకు వందనాలు దేవా. నా తండ్రి తల్లి అయిన మనసు కానీ మరొక ఎంటాడి వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవా నీకు వందనాలు తండ్రి. మరి నేను రేపు జరిగే కూడికను కూడా జ్ఞాపకం చేసుకో. మంగళవారం కూడా తండ్రి గ్రామస్తు వార్తాశీర్ల మీటింగ్ని బాగా జరిగించినందుకు కూడా నీకు వందనాలు తండ్రి. నా మరి తండ్రి బాకేసిన తీర్మానం చేసుకునేవారు అయ్యా బీబీసీని కూడా జ్ఞాపకం చేసుకో దేవా, కనికరించు, దయ చూపించు. అయ్యా పిల్లలు చదువుకునే దేశాలు పట్టుకొని ఎక్కడెక్కడ పల్లెల్లో హాస్టల్లో చదువుకుంటున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించి దయ చూపించు నైనా నీకు వందనాలు తండ్రి. మరి నేను ఎంతైనా నమ్మకమైన దేవుడు, ఆశ్చర్యకరుడు నైనా దయచేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అన్ని విషయాలైనా నీ దయగల వస్తానికి భోజనాల విషయాలు కానీ అయ్యా ఏది కూడా మరి తండ్రి అయ్యా మరి కొదవ కాకుండా తండ్రి సమకూర్చే దేవుడు సాయం చేస్తే దేవా నీకు వందనాలు. పని పాటలు తోడుగా ఉన్నాయినా నీకు వందనాలు తండ్రి. బాత్రూముల విషయం కానీ అన్ని దాంట్లో లోపడి అయ్యా సహకారంగా ఉండగలిగినట్టు సాయం చేయదేవా నీకు వందనాలు తండ్రి. పిల్లలు కూడా అమెరికలు ఉంటారు నైనా, చిన్నబాబు పెద్దబాబు భారీగా జ్ఞాపకం చేసుకోదేవా, కనికరించు, దయ చూపించు. నువ్వెంతైనా నమ్మకమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసి దేవా నీకు వందనాలు చెల్లించుకొని అనేకమైన నా తండ్రి కూడికలనైనా మరి తండ్రి రేపు శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం
అయ్యా ప్రేమ మీద కూడా జ్ఞాపకం చేసుకొని కనికరించి దయ చూపించమని అనేకమైన విషయాలనైనా నీ దయగల వస్తానికి అర్పిస్తున్న దేవా, నువ్వే సహకారిగా మాకు తోడుంటావని నీడగా ఉంటావని అయ్యా మా ప్రార్థన ఆలకించమని అయ్యా సమస్తాన్ని ఘనమైన హస్తానికి అర్పించుకొని మా ప్రార్థన ఆలకించమని నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి కొందనాలు చెల్లించుకొని ఘనమైన నామ ఇచ్చిన తగ్గించుకొని యేసునామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్య సంచరిస్తున్న దేవా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ పాదస్థానంలో చేరి నేను స్తుతించటకు ఆరాధించటకు నేను గణపరచటకు తండ్రి మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. సంఘ ప్రార్థనలో ఉన్న శక్తిని, సంఘ ప్రార్థనలో ఉన్న బలమును మీరు వాక్యం ద్వారా మాకు బయలుపరిచిన దేవా, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. యోనా యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకుని వచ్చినావు తండ్రి. సముద్ర అగాధంలో పడవేసినా కానీ తండ్రి నీ బిడ్డలను విడబోవు ఎడబాయవు అని మీ లెక్కన భాగం ద్వారా మాకు బయలుపరిచినావు తండ్రి. అవును దేవా, మీరు మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీరు చేసుకొని మమ్మల్ని తండ్రి మీ సన్నిధానంలో ఈ దినం రాత్రికాల సమయంలో తండ్రి సంఘ ప్రార్థనలో మేము ఏకీభవించి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటాం తండ్రి. మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం తండ్రి. యెహోవా అయితేనే మాకు రక్షణతో దొరకనని సెలవిచ్చిన దేవా మీకు వందనములు. అందులో ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, బాధలు ఉన్నా కానీ తండ్రి నువ్వు యోనాని ఎలాగైతే కాపాడినావు తండ్రి, నీ బిడ్డలను అలాగే తండ్రి నేను కాపాడి బలపరుస్తూ భద్రపరుస్తావని సెలవిచ్చిన దేవా. అవును దేవా వందనములు. హిజ్కియా కూడా తండ్రి మీ వైపు చూసి కన్నీటితో ప్రార్థించినప్పుడు తండ్రి తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించావు తండ్రి. అంత ప్రేమ స్వరూపిగా మా మధ్య ఉన్నందుకై మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మీ బిడ్డల ప్రార్థన, మీ బిడ్డల కన్నీటి వేదన మీరు విని జవాబు దయచేసే దేవుడుగా మాకున్నందుకై మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మా కష్టములు, మా బాధలు, వేదనలు అన్నింటిలో కూడా తండ్రి మీ తోడు నీడగా మీరు ఉండి మాకు తోడుగా ఉండి నడిపించమని నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడుతున్నాను ప్రభా. దావీదు ఎలాగైతే సెలవిచ్చాడు తండ్రి, మేము కూడా తండ్రి మా శ్రమలను కూడా మీ వైపు చూస్తున్నాం తండ్రి. మీ ముఖ దర్శనంలో మా జీవితాలు సరి చేసుకొని మీ ప్రార్థనలో మా ప్రార్థన మీరు అంగీకరించి జవాబు దయచేస్తారని మీ పాదస్థానంలో మొరపెట్టుకుంటున్నాం దేవా. సహాయం దయచేయండి. అవును దేవ తండ్రి, మీకు రాకడ కొరకు మేము కూడా తండ్రి నమ్మకమైన సాక్షులంగా ఉండడం కృప దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్నటి దినం తనకింటి జరిగిన తండ్రి సువార్త పరిచర్యలో కూడా తండ్రి మీరు అద్భుతంగా ఆశీర్వదించారు తండ్రి. క్షేమంగా తీసుకొని వెళ్ళి క్షేమంగా తండ్రి మీ గృహానికి తీసుకొని వచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి రేపు మార్నింగ్ చక్రవర్తి గృహంలో తండ్రి సువార్త చెప్పబడుతున్నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. చుట్టూ వాతావరణాన్ని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి నీట్ ఎగ్జామ్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలను, ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ పాదశాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి కావాల్సిన బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు మీ ఎందుకు గుప్తంలో అని సెలవిచ్చారు తండ్రి. మీ పాదశాలలో మొరపెట్టి వారు నోరు తెరిచి అడిగిన వెంటనే మీరు జవాబు దయచేస్తారని సెలవిచ్చారు తండ్రి. మా బిడ్డలు కూడా తండ్రి మీ పాదశాలను మొరపెట్టుకుంటున్నారు, సహాయం దయచేయండి. వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నోవా గారి మామగారి యొక్క బ్యాక్ పెయిన్ కూడా గాయమైనది విన్నాం ప్రభా. నిశ్చితమైతే తండ్రి వృద్ధాప్యంలో ఉంటున్నారు ప్రభా, నీ హస్తంతో ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి గత వారం సాటర్డే, సండే, మండేలో కూడా తండ్రి జరిగిన యూత్ మినిస్ట్రీలో కూడా తండ్రి మీరు అద్భుతంగా తీసుకుని వచ్చావు తండ్రి. అద్భుతమైన వాక్యాలను మాకు బయలుపరిచినావు తండ్రి. అవును దేవ తండ్రి విన్న వాక్యాలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపజేయలాగా నీరు కట్టి ఫలింపజేయలాగా నీ కృప సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాము. ఎవరు కూడా విన్న వాక్యాన్ని తండ్రి వదిలిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించటకు తండ్రి కృప సహాయం దయచేయండి. ఆ వాక్యమే తండ్రి వారి జీవితాలకు బలపడుతుంది, ఆ వాక్యమే వారి జీవితాలను నడిపిస్తుందని యవ్వన కాలంలో వారు తెలుసుకోగలగన తండ్రి మీ కృప వారి సహాయం దయచేయండి. అలాగే దేవసాయం అన్నని కూడా తండ్రి మీరు క్షేమంగా తీసుకొని వచ్చారు. క్షేమంగా తండ్రి మీరు బెంగళూరు చేర్చినందుకే వందనాలు స్తోత్రం తండ్రి. అన్న చేసిన పరిచర్య అందట్లో కూడా తండ్రి మీరు తోడు నీడగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఇచ్చిన పెనియల సంఘాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క యవనస్తుడు కూడా తండ్రి మీకు మహిమకరంగా జీవించటకు తండ్రి మీకు బిడ్డలుగా మీ సొత్తుగా మీ సన్నిధులు తండ్రి బాప్ తీసుకున్న బిడ్డలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వాక్యానుసారంగా జీవించటకు తండ్రి వారు తీసుకున్న తీర్మానానికి కట్టుబడి జీవించలాగా కృపద ఇచ్చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా తండ్రి ఈ సంవత్సరంలో తీసుకున్న తీర్మానానికి కట్టుబడి నిలబడటకు కృపద ఇచ్చేయని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంలో జీవించటకు, ప్రార్థనలో నిలబడటకు తండ్రి మా విశ్వాసం పోగొట్టుకుని నిలబడి మీకు మహిమకరంగా జీవించే కృప నాకు, నా కుటుంబానికి, నా సంఘాన్ని కూడా మీరు అనుగ్రహించమని మీ పాదస్థానంలో మరి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉంటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాము. మాకు ఇచ్చిన సేవకుడు డేవిడ్ అన్న అక్కని కూడా మీరు ఆశీర్వదించండి. వారు చేసిన పరిచయం ఏంటంటే నూతన ఆత్మను సంపాదించుకుంటూ తండ్రి మీరు తీసుకోవాల్సిన ప్రతి లేఖన భాగంలో కూడా తండ్రి విన్నవారు కూడా తండ్రి ఆ వాక్యాన్ని ఫలించి అభివృద్ధి పొందేలాగా తండ్రి ఆ
ఆ వాక్యానుసారంగా వారిని నడిపించి మహిమ పొందమని మీ రాజ్యవ్యాప్తి కొరకు సిద్ధపరిచిన సేవకులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంఘమంతటిని కూడా తండ్రి మీ కృపా సన్నిధి సమాధానాన్ని ఉంచండి. ప్రతి ఒక్కరం కూడా తండ్రి సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు, ఎంతో మనోహరమని సెలవిచ్చారు తండ్రి. ఆ వాక్యం మీద మేము కూడా ఆధారపడి మీకు మహిమకరంగా తండ్రి మీ పని చేసే వారంగా జీవించిన కృప సహాయం తెచ్చని ప్రార్థిస్తున్నాం తండ్రి. భోజన విషయంలో కూడా తండ్రి మీరు తెలిపిన ఆజ్ఞలు మేము కూడా తండ్రి నిలబడే మీరకుండా తండ్రి వాటిని మీ కొరకు మహిమకరంగా తండ్రి మేము చేసిన పనిలో కూడా తండ్రి నమ్మకంగా పని చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా భయం భక్తితోనూ మీ సన్నిధానంలో నిలబడే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మంచి ఆరోగ్యము మంచి ఆయుష్ అనుగ్రహించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను నా కుటుంబాన్ని కూడా తండ్రి మీ దయగల ఆస్థానంలో చెప్పుకుంటున్నాం. కృపను కూడా ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం తెచ్చని ప్రార్థిస్తున్నాం. బిడ్డలను కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. చంద్రశేఖర్ భవిష్యత్తును, భరత్ భవిష్యత్తును, హర్షద్ భవిష్యత్తును కూడా మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు కూడా తండ్రి మీ రక్షణలో తీసుకొని వచ్చేలాగా తండ్రి మీరే మాట్లాడి నడిపించే మీ పాదసండకు మేము చెప్పే వారంగా ఉంటున్నాం తండ్రి. అయితే కార్యం చేయగలవడం మీరే తండ్రి. మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము కూడా తండ్రి విగ్రహారాధికుల మధ్య జీవిస్తున్నాం తండ్రి. వారికి మహిమకరంగా మేము నమ్మకంగా మీకు సాక్షులుగా ఉంటూ మీకు మహిమకరంగా వారు మాతో కలిసి జీవించలాగా కృప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వస్తున్న వ్యతిరేకత అన్నింటిలో కూడా తండ్రి మీరే తోడు నీడగా ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మీ మరణము భూస్థాపిత పునరుత్థాన శక్తులు మమ్మల్ని ఐక్యపరచుకున్నందుకై మీకు వందనముల స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి బైబిల్ స్టడీలో కూడా తోడుగా ఉండి సహాయం తెచ్చండి. సాటర్డే ఉపవాస ప్రార్థనలో కూడా తోడుగా ఉండండి. బిడ్డలను తీసుకుని వచ్చి తండ్రి సమయానికి ముందుగా వచ్చి ప్రార్థించటం తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సాయంత్రం యూత్ మినిస్ట్రీలో కూడా తండ్రి మీ సన్నిధి ఉంచి మహిమ పొందమని సంఘం అభివృద్ధి పొందులాగా మీ కృప సహాయం తెచ్చేయండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ మాటలు విని మీ వాక్యాన్ని విని సేవకుని యొక్క మాటలు విని నమ్మకంగా మీకు సాక్షులుగా జీవించటకు తండ్రి మీ కృప మాకు మా అందరికి కూడా సహాయం దయచేయమని మీకు మహిమ కనకరంలో మా మీద ఉంచి నడిపించమని మహోన్నతుడుగా మహాగణుడుగా నిత్యుడు తండ్రిగా సమాధానకర్తగా మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్రం తండ్రి. ఎలాంటి శ్రమలో ఉన్నా కానీ తండ్రి మీరు విడుదల దయచేస్తారని సెలవిచ్చాడు తండ్రి. ఏమన్నా ప్రవక్త అయినప్పటికీ కూడా తండ్రి మీకు దూరమై జీవించినప్పుడు కూడా మీరు విడుదల ఎడబాయవుగా తండ్రి మీ బిడ్డలను విడబాయవని సెలవిచ్చిన దేవా మీ వాక్యం మీద మేము కూడా ఆధారపడి మీకు సాక్షులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల నాయన, జీవంగల తండ్రి, నాయన నీ యొక్క ప్రేమ అపారమైనది. క్షమించే ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నన్ను కూడా మొదటిగా నన్ను క్షమించమని సన్నిలో ప్రార్థిస్తున్నా తండ్రి. యేసు ప్రభువా, అయ్యోనా నా తండ్రి నువ్వు చెప్పి నీ సన్నిధిలో నుంటే నీ ఆజ్ఞను పొందుకొనే ప్రభువా మరి నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళి తండ్రి ఎంతో ఉపద్రవంలో పడిపోయినాడు ప్రభువా. సముద్ర అగాధంలోకి వెళ్ళిపోయినాడు తండ్రి నాయన. అలాంటి పరిస్థితిలో కూడా తండ్రి నాయన నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ సన్నిధికి నేను మరీ చూస్తాను తాను తండ్రి సంపూర్ణంగా నీకు సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు తండ్రి నా ప్రార్థన ఆలకించి తిరిగి సమకూర్చినటువంటి గొప్ప దేవుడు నేను పట్టణం దగ్గరికి అయినా మీరు తిరిగి బ్రతికింపజేసి సువార్త ప్రకటించడానికి వాడుకున్నటువంటి దేవుడు తండ్రి నాయన. దావీదు కూడా ప్రభువా నాయన ఎంతో దుఃఖంలో శ్రమలో ఉన్నప్పుడు తండ్రి నాయన అపజయంలో ఉన్నప్పుడు కూడా ప్రభువా మరి ఆ యొక్క తండ్రి షిమి చెప్పించినప్పుడు తండ్రి నేను అది నాకు అవసరమేనని తండ్రి దేవునికి అప్పజెప్పుకున్నాడు తండ్రి. నేను కూడా ప్రభువా నీ సన్నిలో ఒప్పుకుంటున్నాను తండ్రి. తెలిసి కొంత తెలియక కొంత చేసిన అపరాధంలో నీ సన్నిలో ఒప్పుకుంటున్నా దేవా. నన్ను క్షమించి నా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తారని నమ్ముతుంటున్నా తండ్రి. సంఘం ఇచ్చినో సంఘ సహవాసంలో అనేకమైన సంగతులను తెలియచేస్తున్నావు తండ్రి. నా ప్రభువా నాయన మమ్మల్ని సరిచేసే దేవుడవు నాయన, మమ్మల్ని చక్కబెట్టే దేవుడు తండ్రి, నీ రాజ్యమునకు సిద్ధపరిచే దేవుడు తండ్రి. ఏ లోటు లేకుండా నాయన మరి మచ్చైనా మడుతైనా అది ఏమీ లేకుండా పరిశుద్ధ సంఘంగా మహిమగల సంఘంగా తయారు చేయాలనేదే మీ కోరికనైనా. అందును బట్టే మాకు సంఘం ఇచ్చినాం, సహవాసం ఇచ్చినాం, సేవకులను ఇచ్చినాం. అనేకమైన తండ్రి మా యొక్క లోపాలు తెలియపరుస్తూ సరిచేసుకున్నప్పుడు నీ రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరిచే దేవుడమైనందుకు నీకు వందనాలు తండ్రి. సంఘం ద్వారా జరుపుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నిన్న దిన రిట్రీట్ విషయంలో కూడా తండ్రి దాసుని బలమైన పాత్రగా సిద్ధపరిచే సంఘమునకు తండ్రి యవన బిడ్డలకు నైనా కావలసిన వర్తమానం దేవా నేను అందరూ టీనేజ్ పిల్లలే తండ్రి శిష్యులుగా ఉన్నప్పుడు వారందరినీ బలమైన గొప్ప కార్యాలు చేసేవారిగా మీరు వాడుకున్నారని తండ్రి. పిల్లలు నాయన అనేకులు ప్రభువా మరి విన్న వాక్యం ద్వారా తండ్రి వారు
నైనా నూతన పరచబడగన్నట్టు సహాయం చేయండి ప్రభువా దేవా యెహోవా. నైనా యవన బిడ్డలను మీరు దర్శించినందుకు నీకు వందనాలు, వారికి కావలసిన వర్తమానం అందించినందుకు నీకు వందనాలు దేవా. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న నీ ఏర్పాట్లు అన్నిటి బట్టి నీ దాసుడు దేవ సహాయం గారు ఎన్నో నైనా ఎంత సులభ పద్ధతిలో నీ బిడ్డలకు నైనా వాక్యాలు బోధించగలిగినాడు తండ్రి. ఆ యొక్క వాక్యాన్ని పరిచర్యను దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఫలింప చేయమని నీ సన్నిలో ప్రార్థిస్తున్న దేవా సహాయం చేయండి. మరి నోవా జార్జి వాళ్ళ మామకు కూడా తండ్రి నైనా అనారోగ్యంగా మరి హాస్పిటల్లో ఉన్నాడంట ప్రభా. నైనా వీపు నా గాయం ఉంటున్న తండ్రి, గాయం రేపు వాడని నేనే, దాన్ని మాన్పు వాడని నేనే అని సెలవిచ్చిన గొప్ప తండ్రి. నీ దాసుని యొక్క నైనా శ్రమలో నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా శ్రమలో నేను యెహోవాకు నేను మొరపెడితేనే ఆయన నాకు సహాయం చేసినని దావీదు చేసినట్లుగా తండ్రి నీ దాసునికి కూడా తండ్రి గాయపడిన హస్తం తాకి ఆ గాయాన్ని మాన్పి సంపూర్ణ స్వస్థ క్షేమం దయచేయమని సన్నిలో ప్రార్థిస్తున్న దేవా. అలాగే యవన బిడ్డలు ప్రభా మరి ఎంబీబీఎస్ పిల్లలు చదువుతున్నారు, ఆయా కోర్సుల పిల్లలు నా తండ్రి నీటి పరీక్షలకు సిద్ధపడుతున్నారు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ నైనా ఆయా రకాలుగా తండ్రి బిడ్డలు యవన బిడ్డలు అనేక రీతిలుగా ఎగ్జామ్స్ కొరకు ప్రేయర్ అవుతున్నారు దేవా. జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానమైన దేవునివి నైనా నీ బిడ్డలకు నువ్వు జ్ఞానం కొదువుగా ఉంటే జ్ఞానం అనుగ్రహించే దేవుడు తండ్రి. నీ మీద ఆనుకున్న వారిని నువ్వెన్నడు విడిచిపెట్టవు నాయనా. నేను నమ్మిన బిడ్డలను ఎన్నడు విడవవు ఎడబావు కనుక తండ్రి బిడ్డలకు సహాయం చేయండి తండ్రి. నైనా మరి సంఘాన్ని తండ్రి ఆత్మీయంగా పెంచడానికి నీ దాసులు అనేక రీతులుగా నైనా ఆత్మీయతలోనికి నడిపించడానికి ఎంతో ప్రయాసపడి నీ దాసుని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి నీ కొరముట్టులుగా మమ్మల్ని వాడుకొని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగించుకుందని బైబిల్స్లలో కూడా సహాయం చేయమని, ఆదివారం పరిచర్య కూడా సహాయం చేసి మీ నామానికి మహిమ కలిగించుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జీవం గల పరలోకపు తండ్రి, మీ మహాప్రేమ కృపా కనికరములను బట్టి స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా నీ శిలువ మరణం పునరుత్థానం బట్టి స్తోత్రములు. నన్ను ప్రేమించి రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. నేను అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిలోనూ ప్రభు నేనే కారణమని మరొకసారి మీరు నాకు గుర్తు చేస్తూ వచ్చినందుకై స్తోత్రములు. నీవు సార్వభౌమ అధికారుడు అని, నేను ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ నీకు మొరపెట్టినప్పుడు నీ యొద్ద రక్షణ దొరుకుతుందని నాకు ఇచ్చిన నిరీక్షణకై స్తోత్రములు. యోనాలే సముద్ర అగాధంలోనికి పోక మునిపే నన్ను నేను సరి చేసుకోవాలని మీరు నన్ను హెచ్చరిస్తూ వచ్చిన విధానానికి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆత్మీయంగా జీవించుటకు మీరు నాకు కృపను అనుగ్రహించుము. ఈ ప్రాంత ప్రజలను మమ్మల్ని ప్రేమించి ఇక్కడ ఏర్పాటు చేసిన పెనియేలు మందిరాన్ని బట్టి స్తోత్రములు, వార కార్యక్రమాలను బట్టి స్తోత్రములు, ఆదివారం జరిగించిన పరిచర్యను బట్టి స్తోత్రములు. వాక్యమును మీరు ప్రతి వారి హృదయాలలో ఫలింపచేయము, సంఘం క్షమార్థి పొందినట్లుగా సహాయపడము. నిన్నటి సాయంత్రమున తడకన పిల్లలు జరిగిన సువార్తను బట్టి మీకు స్తోత్రములు. నీ ఏర్పాట్లను వారు రక్షణ పొందగలిగినట్లుగా సహాయపడము. రేపు ఉదయకాలం చక్రవర్తి తన వాళ్ళ ఇంట్లో జరిగే మైక్ సువార్తలు కూడా మీరు నీ నామ మహిమ తెచ్చుకోనండి. ఆ చుట్టుపక్కల వాళ్ళు రక్షణ మారుమనసు పాప క్షమాపణ అనుభవానికి రాగలిగినట్లుగా సహాయపడండి. శుక్రవారం జరిగే బైబిల్ స్టడీలో కూడా మీరు నీ ఆత్మకార్యం జరిగించండి, సంఘం క్షమార్థి పొందినట్లుగా చేయము. శనివారం ఆదివారం మా మధ్య ప్రత్యేక కూడికలు జరుగునట్టుండగా రాబోతున్న నీ దాసుని పరిశుద్ధాత్మతో అభిషేకించి వాడుకొనము. సంఘము యవనస్తులు అందరూ మేలు పొందినట్లుగా సహాయపడు. మా మందిరంలో అనేకులు యవనస్తులు ఇంటర్, డిగ్రీ, బీటెక్ మరి ఎంబీబీఎస్ చదువుతున్నారు. వారి చదువు విషయంలో భవిష్యత్తు విషయంలో మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరే స్వస్థపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, స్తుతులు సమర్పించుకుంటున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు నా తండ్రివి, మా కాపరివి, మమ్మల్ని ఇంతగా ప్రేమించిన పరలోకపు తండ్రివని సాగులపడుచున్నాం ప్రభా. ఎవరో తండ్రి ప్రార్థిస్తూ వచ్చినాడు, హృదయంలో ఉండి సముద్ర గర్భంలో మత్స్యం కడుపులో ఉండి ప్రభా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా ప్రార్థన ఆలకించినావని నమ్ముచున్నానని ప్రార్థించినప్పుడు
కనికరంగల తండ్రివై అతని ప్రభా ప్రాణాపాయం నుంచి తప్పించి ఆ మంచంకు ఆజ్ఞాపిస్తూ వచ్చినావు ప్రభా, గడ్డని నాకు అక్కివేయమని ఏనను 3 దినములు తండ్రి మరి సముద్రం ఉన్నప్పటికీ ఏ హాని లేకుండా కాపాడుతూ వచ్చినావు. కరుణగల దేవుడు దయగల సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని ప్రేమిస్తూ వచ్చినావు. అతని బాధ వేదనలు చూస్తూ వచ్చినావు. నీకు మొరపెట్టినప్పుడు ప్రభా ఉత్తరం ఇస్తూ వచ్చినావు. నేను నన్ను భయపడకమన్నావు. కనికరంగల తండ్రివి, తల్లి మనిషిని మరవని తండ్రివి, ఇడవని వెడవాయని దేవుడవు, మహానీయుడవు, మార్పు చెందని మహారాజు, దయాళుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడు, పాపులు జరక ప్రత్యేకంగా ఉన్నవాడవు, మాకు సరిపోగా తండ్రివని సాగిలపడుచున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. ప్రార్థనలు ఆలకించే దేవుడవు, ప్రతిఫలం నిచ్చే తండ్రివి. నీతిమంతులు మా ప్రార్థన నేను ఆలకిస్తానన్నావు. నీతిమంతులు కానప్పటికీ నీ కృపదార నీతిమంతులుగా తీర్చినావు. నీ రక్తం చేత మమ్మల్ని విమోచించుకున్నావు ప్రభా. నీ బిడ్డలుగా ఏర్పరుచుకున్నావు. ఈ భూమి మీద నీ ప్రజలుగా ఉండాలని ఇష్టపడినావు. మా ప్రార్థనలు ఆలకించాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సాగులపడుతున్నాను. నా దీన ప్రార్థన జ్ఞాపకం చేసుకో. ఎన్నికలేని మట్టి పాత్రలను ఎంతగా ప్రేమించినావు తండ్రి. వాగ్దానములు ఇస్తూ నెరవేరుస్తూ నమ్మదగిన తండ్రిగా నా కుటుంబ పక్షాన ఉంటున్నందుకై సాగులపడుతున్నాను. సంఘం పక్షాన ఉంటున్నందుకై స్తుతిస్తున్నాను. ప్రేమించి సంఘ కాపలుని ప్రభా జ్ఞాపకం చేసుకొని మా సంఘ కాపరిని సంఘ సేవకురాలమ్మను తండ్రిని దయగల సంకల్పంలో వారిని ప్రేమించి ఇక్కడ ఈ సంఘంలో వారి సేవ చేయటకు వారిని నిలబెట్టుకున్నందుకై స్తుతిస్తున్నాం. వారు చేసే పరిచయం నీరు గట్టి ఫలింపజేస్తున్నందుకై సాగులపడుతున్నాం. చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నందుకై వందనాలు చెల్లించుకుని దినదినమని కృపధార వారిని బలపరుస్తున్నందుకై సాగులపడుతున్నాం ప్రభా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సుసమను తండ్రి లివాన్స్ను బట్టి వందనాలు. వారి పరిచర్య, వారి ప్రార్థన, వారి డ్యూటీలో రాకపోకల్లో ఆ బిడ్డలకు తోడుగా ఉంటున్నందుకై వందనాలు ప్రభా. గిఫ్ట్ని కూడా జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేస్తున్నందుకై వందనాలు తండ్రి. ఇంకా మా పిల్లలంతా ప్రభా అనేక మంది నాయన అమెరికాలో చదువుతున్నారు. సహాయం దయచేయి ప్రభా. జ్ఞాపకం చేసుకోమని హస్తాలకు అప్పచెప్తున్నాం. జార్జ్ నోహాను కూడా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. నీ సిద్ధమైతే కలిసి తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యం, కుటుంబంతో సంతోషించి ఆనందించే భాగ్యం అనుగ్రహించమని హస్తాలకు అప్పచెప్తున్నాం. సహాయం దయచేయి ప్రభా. వారి మామకు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాలు చేసుకరిస్తున్నాములో స్వస్థత నుంచి తిరిగి సమకూర్చమని హస్తాలకు అప్పచెప్తున్నాం. నిన్న ఈ త్రీటెడ్లో ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినావు. నీ దాసునితో మాట్లాడుతూ వచ్చినావు. నిలబడి ప్రభా నీ దాసు నిలబడిన ప్రార్థనతో నింపుతూ వచ్చినావు. అనేక లేఖనములు బయలుపరుస్తూ వచ్చినావు. అనేక మంది యవనస్తులు ఇంటూ వచ్చినారు ప్రభా. యవనస్తులకు భూమి మీద నెమ్మది లేదు, భయంకరమైన పరిస్థితులు ఉంటున్నారు. జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ ఉపద్రవం నుంచి తప్పించు. బిడ్డలకు చక్కటి మార్గం నేర్పించు. తీర్మానించుకునే బిడ్డలకు చక్కగా నీ మార్గం నడుచుకునే కృపను దయచేయి. తొట్టులకుండా ఆశీర్వదించమని హస్తాలకు అప్పచెప్తున్నాం. చేసిన పరిచయం నీరు గట్టి ఫలింపజేయి. ఆశీర్వదించమని హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. మంచి నిలబడే విత్తనం వల్ల ఫలించే భాగ్యం అనుగ్రహించి ఆశీర్వదించు. ఆకాశం భూమి గతించిన మాటలు గతింపబడినావు. వాక్యం వర్ధలి ఆపించినట్టు దయతో కృప చూపమని హస్తాలకు అప్పచెప్తున్నాం. సంఘ కార్యక్రమంలో తోడుగండు సహాయం దయచేయి. ఉదయమున తండ్రి చక్రవర్తి ఇంట్లో నుంచి సువార్త ప్రకటిస్తుండగా సహాయం దయచేయి. సువార్తకు ఆటంకాలు ఉంటున్నాయి ప్రభా. శత్రువులను మిత్రులుగా మార్చి సహాయం దయచేయి. నీకు విరోధంగా ఎవరైనా ఉంటే వారితో మాట్లాడు ప్రభా. నీ ప్రేమ వారికి పంచి చూపించి నీ రుచి వారికి చూపించమని దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం. సహాయం దయచేయి. నిత్య జీవ మాటలు తండ్రి, బ్రతుకుటకు నిత్య జీవ మాటలు తండ్రి, దాగుచోటైన మాటలు, జీవం గల మాటలని గ్రహించే శక్తిని దయచేయి. ప్రకటిస్తుండగా ఆశీర్వదించు. ప్రార్థన, పాటలు, వాక్యము సమస్తం నీ సిద్ధానుసారంగా జరిగించుకొని నామకు మహిమ తెచ్చుకోమని నీ దయగల హస్తాలకు అప్పచెప్తున్నాం. సహాయం దయచేయి ప్రభా. యవనస్తులు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు. నీటుని MBBS యవనస్తులు ప్రభా ఆశపడి యవన తండ్రి యెహోవాయందు భయభక్తుల వారికి జ్ఞానమూలమన్నావు. భయపడుకోమన్నావు. నేను మీకు తోడుగా ఉంటానన్నావు. కేవలం నీ మీద ఆధారపడినప్పుడు ప్రభా సహాయం దయచేసే తండ్రివని నీ దయగల హస్తాలకు ఆ బిడ్డలను అప్పచెప్తున్నాను. ఆశీర్వదించు తండ్రి. ఇంకా ప్రభా ఆదివారం జరగబోయే పరిచర్లు కూడా ఆశీర్వదించి సహాయం దయచేయి. వంటలు అంటల్లో కృపచొప్పు నీ నామకు మహిమ తెచ్చుకో. రాబోతున్న నీ దాసుని ఆశీర్వదించి తీసుకొని రా. పరిచయ కొరకై సిద్ధపరిచి వాడుకోమని నీ హస్తాలకు అప్పచెప్తున్నాం. నా తండ్రి EBSలు కార్యక్రమాలు ప్రభా, గ్రామ సువార్తలు, స్త్రీల మీటింగులు, మంగళవారం శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థనలు, ఆదివారం ఆరాధన బల్ల, చివరి మెసేజ్లు, సాయంత్రము సువార్తలు, మీటింగులు ప్రభా జ్ఞాపకం చేసుకో. సహాయం దయచేయి. ఆశీర్వదించమని హస్తాలకు అప్పచెప్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపు. సన్నిధిని తోడుగా ఉంచు. బలమైన హస్తముల కింద భద్రపరచుకో. ప్రతి కీడు శోధనపై విజయంనిచ్చి ప్రతి వారిని ఇంటికి వచ్చి నీ ఇంటిలోకి వచ్చే వారికి అందరికీ రక్షణ ఇచ్చి తిరిగి సమకూర్చమని ఆత్మీయంగా మేలు పొందుటకు పురిగొల్పుటకు కృపద ఇచ్చేయమని నిజమైన మాటలు, శక్తిగల మాటలు, జీవంగల మాటలతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరుస్తామని మీ సూచిస్తూ సహాయం కొరకు ఇచ్చిన సమయానికై వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమం దయగల హస్తాలకు అప్పచెప్తూ మా పురుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రేపు
6 గంటలకు సహోదరుడు చక్రవర్తి గారింట్లో నుండి సువార్త ప్రకటిస్తాం. అది మారుతి మెగా సిటీ వెనక ఇక్కడ అనుకుంటుంది, నంద్యాల రోడ్లో ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. రేపు మరి 6 గంటలకు సహోదరుడు చక్రవర్తి గారింట్లో నుండి సువార్త, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం ఉదయము ఉపవాస ప్రార్థన, సాయంకాలము ప్రత్యేకమైన యవనస్తుల కూడిక ఉంటుంది. ఆ సహోదరుడు వచ్చే సహోదరుడు యవనస్తుడే. మరి యవనస్తుల కూడిక ఉంటుంది, తప్పనిసరిగా రండి. అదేవిధంగా ఆదివారం ప్రత్యేక కూడిక ఉంటుంది. ఆదివారం ప్రేమ విందు కూడా మనకు ఉంటుంది మందిరం నుండి. కాబట్టి దయచేసి గమనించండి. వంట మనిషి ఉంటాడు. మరి ఆ బ్యాచ్లో సహాయపడేవాళ్ళు మరి వంట మనిషికి సహాయపడడానికి ప్రయత్నించండి అని మనం చేస్తున్నాం. అదేవిధంగా మరి జరుగుతున్న ఈ కార్యక్రమాల కొరకు VBS మరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభుచితమైతే ఏప్రిల్ 27వ తారీఖు నుండి అని అనుకుంటున్నాము. ఆ దినాల్లో సెలవులు అదేవిధంగా ఉంటే 27వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు VBS ఉంటుంది. ఏప్రిల్ 27 నుండి మే నెల 1వ తారీఖు వరకు. దయచేసి మర్చిపోకుండా ప్రార్థించండి అని మనవి చేస్తున్నాం. మొదటిగా ప్రేమించిన మా తండ్రి, అనేక సార్లు మీ మాట వినం. మేము అంత పెద్ద ప్రవక్త యోనా మీ మాట వినలేదు. హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి ఓడరేవుకి వెళ్ళాడు. అక్కడ టికెట్ కొనుక్కున్నాడు. టికెట్ కూడా దొరికింది. అన్నీ బాగానే ఉన్నాయి. మంచిగా పడుకొని నిద్రపోతున్నాడు కూడా. దేవుడు ఏమని లేదులే అనుకున్నాడు. ఒకానొక సమయం వచ్చింది. ప్రభా తనంతట తానే నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తప్పు చేశాను నేను అన్నట్టుగా ఆ సముద్రపు అగాధంలోనికి, సముద్ర గర్భంలోనికి పడవేయబడ్డాడు. అది మాత్రమే కాదు, చేప కడుపులోనికి తను వెళ్ళవలసి వచ్చింది. తనకున్నటువంటి మంచి లక్షణం మీ సార్వభౌమత్వాన్ని ఎరిగినాడు. తను శిక్షలో ప్రభా ఉన్నప్పటికీ, తప్పిదమనకైన దెబ్బలు తింటున్న అనుభవంలో ఉన్నప్పటికీ కూడా తను మీ వైపు తిరిగి ప్రార్థించినాడు. ఎంత మంచి దేవుడవు మీరు. మీ మాటే వినకుండా వెళ్ళినటువంటి యోనాను క్షమించినారు. మళ్ళీ తిరిగి తను వాడుకున్నారు, తను తప్పించినారు. ఇంత మంచి దేవుడుగా మిమ్మల్ని కలిగిన వారంగా ఉన్నాం. మనుష్య మాత్రం బహు త్వరగా తప్పిదం చేసేవాళ్ళం. మీ మాటకు అవిధేయత చూపించేవాళ్ళం. వాళ్ళు క్షమిస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. అనేక సమస్యలు ఉన్నాయి. మరణపు అంచుల్లోనికి వచ్చినట్టుగా ఉన్నాయి మా సమస్యలు కొన్ని. వాటన్నిటిలో ప్రభు మీరు మాకు సహాయం చేస్తారు అని యోనా యొక్క చరిత్ర మాకు జ్ఞాపకం చేయబడింది. ఈ సమయంలో ప్రభు సహోదరు లతా బెంజమిన్ వాళ్ళ మేనమామ కుమారుని వీరన్న యాక్సిడెంట్ అయింది. అయితే దాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. జరగబోయే ఆపరేషన్లన్నింటిలో సహాయం చేయండి ప్రభు. వాళ్ళ అమ్మ కూడా, మా తనకు కూడా ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళ మేనత్త, తనకు కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని దయచేయండి బ్రతిమాలుతున్నాను. సుశాంత్ని జ్ఞాపకం చేసుకోనండి. సూరజ్ ప్రభా మరి వారి యొక్క చదువుల్లో తోడుగా ఉండండి, పరీక్షల్లో సహాయపడండి. అదేవిధంగా నీటి కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. నిరుద్యోగ సమస్య, ఆయా రకాలైన ఆర్థికమైన ఇబ్బందులు ఉన్న వారిని కూడా మీ చేతికి అప్పచెప్తున్నాం. నిన్నటి దినం తడకనపల్లిలో సువార్తకు వెళ్ళినారు. వారు చేసిన పరిచర్యను నీరుగట్టి ఫలింపించిన అనేక మంది సహోదరులు వస్తున్నారు, సువార్తలో పాలు పొందుతున్నారు. వ్యాన్ పాతదవుతుంది. దానివల్ల రాగల ప్రతి కీడుని దూరపరిచి ముందున్న పరిచయ కొరకై సిద్ధపరచమని బ్రతిమాలుతున్నాం. సంఘాన్ని ఆశీర్వదించండి. దైవికమైనటువంటి క్రమం సంఘంలో ఉండేలాగా సహాయం చేయండి. మాకెందుకులే అన్నట్టుగా ఒకవేళ మేము ఉంటే నీ దాసులంగా ప్రభా మేము లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకని మా యొక్క వంతు తెలియపరిచినాం. కాబట్టి ప్రభా మరి ఇది మీ పనిగా భావించి, ముఖ్యంగా వంటలు, సర్వింగు వీటి విషయంలో అనేక రకాలైన పరిస్థితుల్లో మీరు కృప చూపించండి. ఇంటి దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నాం. అదేమంత అనుకూలం కాదు. అయినప్పటికీ కూడా
ప్రభు మరి మీరే మార్గం చూపించండి. ఈ బాత్రూమ్లు, టాయిలెట్స్ యవనస్తులైన పిల్లలు ఎంతో సమర్పణతో శుభ్రం చేస్తున్నారు ప్రభా. వారు ఎంతో మరి చేస్తున్నటువంటి పరిచర్య, మందిరంలో అనేక రకాలైన పని బాటలు బాధ్యత మీద వేసుకొని చిన్నపిల్లలు చేస్తున్నారు. వారిని ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. పని మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా మీకు సమీపస్తులై ప్రభా మీ యొక్క ఉన్నతమైన మీ యొక్క ఉద్దేశంలో వారు ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. దూర ప్రాంతాల నుండి చదువుతున్న పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. ఎవరు ఏ రకమైన అవసరంతో వచ్చారో వారి వారి యొక్క అవసరం తీర్చమని బ్రతిమాలుతున్నాం. ప్రార్థన ఆలకించి అంగీకరించమని, ముందున్న కార్యక్రమాల కొరకై సిద్ధపరచమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనకు అనే బిడ్డలందరికీ సదాకాలం తోడుగా ఉండి కాపాడును గాక. ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, రేపు తెల్లవారుజామున సువార్త బాలాజీ విలాస్ పసుపుల రోడ్లో చక్రవర్తి గారి గృహంలో నుండి సువార్త ఉంటుంది. పాల్పొందండి. ప్రైజ్ లార్డ్.